శ్రీ సద్గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఏకాగ్రత వెలుగునివ్వండు అతనిని నే సేవింతున్నంటాడు గజరాజు. సూది మోపను సందు లేకుండా సకల చరాచర జగత్తంతా కూడా నిండి నిమిలీకృతమై ఉన్నటువంటి పరబ్రహ్మమునకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జ్ఞాన సంపన్నులైన మహాత్ములందరికీ నా నమస్కారం. నా పేరు నంది వసంత కుమారి భాగవతారిణి. మా నివాసం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. తనమ నుంచి కూడా అంటే దాదాపు 50 సంవత్సరముల నుంచి హరికథా గానము చేస్తూ మహాత్ములైనటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైనటువంటి శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితుల వారి యొక్క దివ్య చరిత్ర హరికథా రూపంలో చెప్పేటువంటి భాగ్యము నాకు కలిగింది. ఆ సమయంలో అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి ఆ బోధను నేను కొంతవరకు గ్రహించుకొని నేను కూడా అటువంటి బోధను స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశ్యముతో మద్రాసు వాస్తవ్యులు, అచల గురువులు, అష్టతను నిరసానందకులు అయినటువంటి శ్రీ పోకల శేషాచలం స్వాముల వారి యొక్క పారంపర్యులు, నెల్లూరు వాస్తవ్యులైనటువంటి శ్రీ ఆనాల శేషుమ అమ్మగారి వద్ద, మా అమ్మగారి వద్ద నేను గురుబోధ దీక్ష తీసుకునడమైనది. ఇది నా పూర్వజన్మ సుకృతం. మా అమ్మగారి యొక్క దివ్యపాద పద్మములకు నా యొక్క నమస్సుమాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. 84 లక్షల జీవరాశులలో పవిత్రమైనది మానవ జన్మ అని సకల పురాణాలు, సకల వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఎందుకు 84 లక్షల జీవరాశులు ఉంటే మానవ జన్మమే ఎందుకు పవిత్రమండి అంటే, అన్ని జీవులలో కూడా ఉన్నది పరమాత్మ తత్వమే కదా. మమాత్మ సర్వభూతాత్మ అన్నారు కదా. అయితే మరి మానవుడు ఎందుకు గొప్పవాడైనాడు అంటే, అన్ని జీవరాశులకు మన వలనే ఆహారం తింటూ ఉన్నాయి. అంటే అన్నమయ కోశం ఉన్నది. మనలాగానే ప్రాణవాయువు పీలుస్తున్నాయి. అంటే ప్రాణమయ కోశం కూడా ఉంది. అలాగే మనసుతో సంకల్ప వికల్పాలు చేసుకుంటున్నాయి. అంటే మనోమయ కోశం కూడా ఉంది జీవరాశులకి. ఆనందమయ కోశం కూడా ఉంది. అవి కూడా సంసారాలు చేస్తూ బిడ్డల్ని కంటూ ఉన్నాయి. మరి మనకు వాటికి తేడా ఏమిటి? వాటికి లేనిదేమిటి, మనకు ఉన్నదేమిటి అంటే, వాటికి విజ్ఞానమయ కోశం లేదు. ఇది చేస్తే పుణ్యము, ఇలా చేస్తే పాపము, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు అనేటువంటి విచక్షణ జ్ఞానము ఒక్క మానవులకు మాత్రమే ఉంది. అటువంటి జ్ఞానకోశము కలిగినటువంటి వాళ్ళము కాబట్టి మనము సద్బుద్ధితో ప్రవర్తించాలి. బుద్ధిని సక్రమంగా మార్చుకోవాలి. సంకల్ప వికల్పాలు చేసేటువంటి మనస్సును ఎటంటి అటు పోనివ్వకుండా బుద్ధితో
మంచి సద్వివేకాన్ని సంపాదించుకొని మన జీవితమును మంచి మార్గంలో నడిపించుకోవాలి. మరి మనము ఎన్ని విధాల ధనము ధాన్యాలు సంపాదించినా, ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినా, ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎన్ని విధాలా చేసినా కూడా ఏనాటికైనా ఒకనాటికి ప్రతి ఒక్కరము కూడా వెళ్ళిపోయే వాళ్ళమే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అన్నారు కదా. అంటే పుట్టిన ప్రతి జీవికి మరణము తప్పదనేటువంటి సిద్ధాంతం అది మనము నిజము కూడా మన నిత్య జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఎన్నిసార్లు పుడదాము, ఎన్నిసార్లు మరణం అనే ప్రయాణానికి వెళ్ళిపోదాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి. అంటే పుట్టిన ప్రతి జీవికి మరణము తప్పదు, మరణించిన ప్రతి జీవికి కూడా పుట్టుక తప్పదు. ఈ జనన మరణ ప్రవాహము నుంచి మానవుడు తప్పించుకోవాలంటే అంత సులభము కాదు అని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతి అంటారు శంకరాచార్యులు వారు, మహానుభావులు. కాబట్టి ఈ జనన మరణ ప్రవాహమును మనం తప్పించుకోవాలంటే సాధ్యమా? ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, ఎన్ని విధాలైన దాన ధర్మాలు చేసినా ఆ పుణ్య ఫలితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు స్వర్గములో ఆ సుఖభోగాలను అనుభవించి మరలా మనం తిరిగి రావాల్సిందే కదా. కాబట్టి తిరిగి రాకుండా ఉండేటువంటి ప్రయాణం ఏదైనా ఉన్నదా? అది ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే అందుకు సమర్థులు. అటువంటి సంసార సాగరం అనేటువంటి సముద్రాన్ని దాటించగలిగినటువంటి వాడు ఒక్క గురువు మాత్రమే. గురువునకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువునకు మించినటువంటి పరబ్రహ్మం కూడా ఇంకొకరు లేరు. గురువే పరబ్రహ్మం. ఎందుకంటే పరమపదానికి మార్గము చూపించేటువంటి మహనీయుడు కూడా గురువే. అయితే అటువంటి గురువు లభించాలంటే మనకు పూర్వజన్మ పుణ్యం ఉండాలి. సంసార సాగరమును దాటించే గురువు లభించాలంటే సామాన్యమా? అసలు సంసారం అంటే ఏమిటి? ఈ ఇల్లు వాకిళ్ళు, ఈ భార్య బిడ్డలు, ఈ ధనధాన్యాలు, ఈ ఉద్యోగాలు, ఇవా? ఇది కూడా సంసారమే. అయితే ఘోరమైనటువంటి సంసారం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ ఘోర సంసారం? ఒక శిష్యుడు అడిగాడు గురువు గారిని, అరయ సంసారం వనంగా మరియదేమో గురువరా, వినర సంసారం వనంగా దేహమేరా శిష్యుడా. సంసారం అంటే ఏమిటి స్వామి గురువు గారు అని అడిగితే ఆ నిజ గురువు చెప్పారు, నాయన సంసారం అంటే కనిపించేటువంటి స్థూల ప్రకృతి కాదు, ఈ బయట ఉండేది కాదు. ఏదైతే మన దేహము ఉన్నదో, దేహి ఉన్నదో, ఆ దేహీ దేహముల కలయికే సంసారము. ఇది ఘోరమైన సంసారము. ఈ ఘోరమైన సంసారాన్ని తప్పించుకోవడం అంత సులభం కాదు. ఈ ఘోర సంసారాన్ని దాటించాలంటే అందుకు సమర్థుడైనటువంటి నావికుడు గురుస్వాముల వారు మాత్రమే. అందుకే మరి మహాత్ములైనటువంటి కృష్ణదేశికుల వారు అద్భుతమైనటువంటి కందార్థములు రాస్తూ మనకెంతో జ్ఞానబోధన అందచేశారు.
సాధన సంపత్తి కలిగిన సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచేయుదర భక్తి శరణని మ్రోకి మరి యుక్తి బోధా చేయుము పుణ్య పురుష మా బోంట్లకు బోధా చేయుము పుణ్య పురుష మా బోంట్లకు సాధించగల ఎట్టి సాధనలని పల్కే యుధుతర భక్తి శరణని మ్రోకి మరి యుక్తి సాధన సంపత్తి కలిగినటువంటి సాధకుడైనటువంటి ఒక వ్యక్తి ఘోర సంసారంలో బాధపడుతున్నాడట. నేను చెప్పాను కదా, ఘోర సంసారం అంటే ఏమిటి? దేహీ దేహముల కలయికే. కానీ ఈ సంగతి అతనికి తెలియదు కదా. ఈ ఘోర సంసారములో బాధపడలేక ఈ సంసారమును దాటించేవాడు ఎవరు అని గురువును అన్వేషించుకున్నాడు. ఎప్పుడైతే అన్వేషించాడో అన్వేషించగా పూర్వజన్మ పుణ్యము కొలది గురువు లభించాడు. పుణ్యము ఉంటేనే నిజమైనటువంటి గురువు లభిస్తాడు. పుణ్యము లేకపోతే ఎంతోమంది బాధ గురువులు. గురువుగారి పాదపద్మాలకు భక్తితో నమస్కారం చేశాడు శిరస్సు ఉంచి. గురువుగారు, నేను ఈ బాధపడలేకపోతున్నాను ఈ సంసారంలో, దయచేసి నన్ను దరిచేర్చే మార్గాన్ని ప్రసాదించండి, నాకు మోక్షము కలిగేటువంటి అనుగ్రహము నాకు ప్రసాదించండి స్వామి అంటే చిన్నగా నవ్వాడు స్వామి. నవ్వి, నాయన, సాధనలు ఎన్నో చేసి వచ్చాను అంటున్నావు. అసలు సాధనలు ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి అనేది నువ్వు చేశాను అంటున్నావు. చేశావు కాబట్టే నువ్వు ఇంత దూరం రాగలిగావు. అసలు సాధన సంపత్తి అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, 4వది ముముక్షత్వం. అయితే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఏమిటి? మనము మంచి వస్తువులు తిన్నాం, ఇష్టమైన వస్తువులు తిన్నాం, కానీ ఎందుకో తేపు వచ్చింది, ఆ తిన్నటువంటి వస్తువును కక్కేసాం. చాలా ఇష్టమైనటువంటి వస్తువు తిన్నాం, కక్కేసాం, కానీ దాన్ని తిరిగి తీసుకొని తింటామా? అలాగే ఈ జగత్తులో ఇష్టమైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నాను కూడా మనం అందులో ఎంత మాత్రము భ్రాంతిని చెందక మలమూత్రాదులను మనం ఎలాగైతే అసహించుకుంటామో ఆ విధముగా ఈ జగత్తును, ఈ దేహాన్ని కూడా అసహించుకోవాలి. ఇదే ఇహ మూత్ర ఫల భోగ విరాగము. అలాగే శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితీక్ష, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటిని శమాది షట్క సంపత్తి అంటారు. వీటిని ఎవడైతే సాధన చేసి ఉంటాడో మరి అనుకోకుండా ముముక్షత్వం అనేది, అంటే భగవంతుని పట్ల భక్తి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సాధన సంపత్తి నువ్వు చేసి వచ్చావు నాయన. నీకు భగవంతుని పట్ల వాత్సల్యం కలిగింది కాబట్టి తప్పకుండా నీకు అటువంటి అవకాశం లభిస్తుంది. అది నీ పూర్వజన్మ సుకృతం. అయితే నువ్వు ఎన్నెన్నో సాధనలు చేశానంటున్నావు, ఆ సాధనల వల్ల ప్రయోజనం లేదు. ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికి రాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని మోత వినిపెంతు పోకు,
సాధనలందు మరిగైతే రాకు. ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు, ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాస చేసివంటే పరిపూర్ణ బోధనే నెరిగింతు పోకు. సాధనలందు మరిగితే రాకు. నాయనా, ఏదో సాధనలు చేశానంటున్నావు, ఏం సాధనలు చేసావురా? స్వామి, భూచరి, కేచరి, మధ్యమలక్ష్యం, షణ్ముఖి, శాంభవి అనేటువంటి పంచముద్రలతో సాధన చేశాను స్వామి. అలాగే అనిమ గరిమాది అష్టసిద్ధుల్ని కూడా కొంతవరకు ప్రయత్నం చేశాను. అంతకు మునిపే దానాలు చేశాను, ధర్మాలు చేశాను, తీర్థయాత్రలకు వెళ్ళాను. ఏమేమి చేసినట్లయితే ముముక్షత్వం లభిస్తుందో అని చేయాల్సిన పనులన్నీ కూడా చేశాను స్వామి. కానీ నా మనస్సుకు శాంతి లభించడం లేదు స్వామి అంటే గురువుగారు నవ్వారు. నాయన, నీవు చేసినటువంటి సాధనలన్నీ కూడా ఇవన్నీ కూడా జన్మానికి హేతు, తిరిగి జన్మానికి రావలసిందే. మరి జన్మరహితం కావాలంటే ఈ సాధనలతో పనే లేదురా. అవి దేశానికి కూడా పనికిరావు నాయన, ఎందుకు పనికిరావు. కాబట్టి ఏ సాధనలు లేనటువంటి అతి సులభమైనటువంటి బోధన నీకు తెలియచేస్తానురా. మహానుభావులైనటువంటి నా యొక్క నిజ గురువులు నన్ను అనుగ్రహించి నాకు ప్రసాదించినటువంటి పరిపూర్ణ బోధను నీకు అనుగ్రహిస్తాను. మరి నీవు సాధనల వైపే వెళతానంటే వెళ్ళు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏ సాధనలు నాకు అవసరం లేదు, నాకు ఆ పరిపూర్ణ బోధే కావాలి అని నీవు భావించినట్లయితే తప్పకుండా మరి నీకు నేను ఈ పరిపూర్ణ బోధన అనుగ్రహిస్తాను నాయన. జనన మరణ ప్రవాహం నుంచి ఏ మానవులైనా తప్పించుకోవాలంటే పరిపూర్ణ బోధ తప్ప అన్యదా శరణము నాస్తి. ఆ బోధన చెప్పాలంటే నిజమైనటువంటి గురువులకే సాధ్యము కుమారా అని ఆప్యాయంగా ఆ శిష్యుని అలా దగ్గర తీసుకున్నాడు. దగ్గర తీసుకుని తన యొక్క చేతిని శిష్యుని యొక్క శిరస్సు మీద ఉంచి స్పర్శ ద్వారా దీక్షనిచ్చాడు. గురువులు నిజ శిష్యుని గ్రహించిన తరువాత దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష, శబ్ద దీక్ష, ఈ విధమైనటువంటి 4 దీక్షలతో వారి యొక్క జ్ఞానాన్ని శిష్యునకు ప్రసాదిస్తారు. దృగ్దీక్ష అంటే ఏమిటి? చేప ఉన్నదండి, చేప ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు అవి పిల్లలు కావలసిన సమయానికి ఏం చేస్తుందంటే అలా రెప్ప వేయకుండా ఆ గుడ్ల వైపు చూస్తుందట చేప. ఎప్పుడైతే రెప్ప వేయకుండా తన దృష్టిని గుడ్ల వైపు ప్రసరింప చేస్తుందో వెంటనే ఆ గుడ్లన్నీ పిగిలిపోయి పిల్లలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది దృగ్దీక్ష. అలాగే గురువు గారు కూడా తన యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క చూపులతో శిష్యునకు దీక్షను ప్రసాదిస్తాడు. అలాగే సంకల్ప దీక్ష. సంకల్ప దీక్ష అంటే ఏమిటి? తాబేలు సముద్రంలో తిరుగుతూ ఉంటుందండి. అటువంటి తాబేలు సముద్రం నుంచి బయటకు వచ్చి ఇసుకలో గుంట తీసి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల మీద ఇసుకను కప్పేసి తిరిగి మరలా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది ఎన్నో యోజనాలు వెళ్ళిపోతుంది, ఆ సముద్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఈ గుడ్లు పిల్లలయ్యేటువంటి అవకాశం వచ్చింది, ఆ సమయం వచ్చిందని అది గ్రహిస్తుంది. గ్రహించి ఇదిగో అక్కడ నా గుడ్లు పిగిలేటువంటి సమయం వచ్చింది, నా పిల్లలు బయటకు వచ్చే సమయం వచ్చింది అని అలా సంకల్పం చేస్తుందట. ఎప్పుడైతే అది అక్కడ సంకల్పం చేసిందో వెంటనే ఈ గుడ్లన్నీ పిగిలిపోయి పిల్లలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ తాబేలు పిల్లలకు కూడా ఆహారము తాబేలు సంకల్పంతోనే తిరుగుతుంది, లభిస్తుంది ఆహారం కూడా. అలాగే గురువు కూడా తన యొక్క సంకల్పము చేత తన శిష్యునికి
అనేక విధాలైనటువంటి జ్ఞాన బోధలు అందచేస్తూ ఉంటాడు. అలాగే శబ్ద దీక్ష, వాగ్దీక్ష. వాగ్దీక్ష అంటే ఏమిటి? శబ్ద దీక్ష అంటే ఏమిటి? దీనికి ఉపమానంగా తుమ్మెదను చెప్తారు. తుమ్మెద ఎక్కడి నుంచో మట్టి తీసుకుని వచ్చి గోడ మీద ఒక గూడు కట్టుకుంటుంది, ఇల్లు కట్టుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళి ఏదో ఒక పురుగు, అది ఏ జాతిదో, తన జాతిది కాదది, ఏ జాతికి సంబంధించిందైనా సరే, ఒక పురుగును తీసుకుని వచ్చి ఆ గూట్లో పెడుతుంది. గూట్లో పెట్టి ఆ తుమ్మెద ఏం చేస్తుందండి, ఆ గూటి చుట్టూ, ఆ ఇంటి చుట్టూ అని జుంకారం చేస్తూ అని తిరుగుతూనే ఉంటుంది. అది శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంది అది, ఆ తుమ్మెద. ఈ లోపల ఉన్నటువంటి పురుగు తన స్వరూపాన్ని మర్చిపోయింది, ఆ శబ్దాన్ని వింటూ ఉంది. శబ్దములు విని 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 ఆ తుమ్మెద ఆ యొక్క రూపాన్ని ధరించింది, తుమ్మెద రూపాన్ని ధరించింది. ఏదో జాతిలో ఉన్నటువంటి పురుగు తుమ్మెద రూపాన్ని ధరించింది. కాబట్టి అలాగే గురువు కూడా తన శిష్యునకు తన యొక్క బోధ ద్వారా, తన వాక్కుల ద్వారా జ్ఞానాన్ని అందచేస్తున్నాడు. అదే విధముగా స్పర్శ దీక్ష. పక్షులు గుడ్లు పెట్టి వాటి మీద కూర్చొని పిల్లల్ని చేస్తున్నాయి స్పర్శ ద్వారా. అలాగే తన యొక్క హస్తము యొక్క స్పర్శతో శిష్యుని పవిత్రముగా చేసి స్పర్శ దీక్ష ఇచ్చి తనంత వాడుగా చేస్తున్నాడు గురువు. ఇటువంటి దీక్షలన్నీ కూడా నీకు అందచేస్తాను నాయన అని చెప్పి మరి ఉపదేశము ఇచ్చి ఒక శుభలగ్నములో గురువుగారు ఆ శిష్యునికి బోధించేటువంటి జ్ఞాన బోధ మనం ప్రతిరోజు కూడా చెప్పుకుందాం. మరి ఈరోజు నేను ప్రారంభం చేశాను. ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్టును తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఏదైతే జనన మరణ ప్రవాహము నుంచి మరి విముక్తి కలుగుతుందో అటువంటి బోధ చెప్పాలంటే చాలా సాహసమే కావాలి. అయినా కూడా గురువుల యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క కటాక్షముతో, వారి ద్వారా మేము ఏదైతే తెలుసుకున్నామో అటువంటి విషయాలన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం. మాలో అనేక దోషాలు ఉండొచ్చు, అనేక దోషాలు ఉండవచ్చును. దయచేసి మీరు మన్నించగలరని, ప్రతినిత్యము కూడా వచ్చేటువంటి బోధలు మీరు మళ్ళీ మళ్ళీ వినాలంటే దయచేసి బెల్ బటన్ నొక్కండి అని ప్రార్థన చేస్తూ సెలవు.